సెంటర్లో టాప్ మోడర్న్ టీ కొట్టు దగ్గర నేను స్కూటీ ఆడ పెట్టి కూర్చొని మా ఫ్రెండ్తో మాట్లాడుతూ సడన్గా సివిల్ డ్రెస్లో పోలీస్ ఆయన వచ్చి దుర్గారావు అంటే మీరేనా అని అతను ఫోన్లో ఫోటో చూపిస్తే నేనేనండి ఏంటి మీ ప్రాబ్లం ఏంటి అంటే లేదు పనుంది నీతో రా ఒకసారి అని వేరే వాళ్ళకి ఫోన్ చేసి సార్ ఇక్కడే ఉన్నాడు రండి మీరు తొందరగా రండి ఇక్కడే ఉన్నాడు వెళ్ళిపోతాడంటే నేను వెళ్ళిపోవడం ఏంటి ఇక్కడే ఉన్నారు ఎవరో చెప్తున్నారు ఏంటి అనగానే ఈలోపు జీప్ వచ్చేసి నలుగురు గబగబా వచ్చి నన్ను ఎక్కించుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి నేను అప్పుడు అడుగుతూనే ఉన్నా, జేబులో నుంచి ఫోన్ లాక్కోవడం, జేబులో ఏమేమి ఉన్నాయో అన్నీ లాగేసుకుంటున్నారు. 1 టౌన్ పోలీస్ స్టేషన్ వెనక సీసీ పోలీస్ స్టేషన్ ఉందని నాకు అక్కడికి వెళ్ళినాకే తెలిసిందని అక్కడికి వెళ్ళి కూర్చున్న తర్వాత అరగంట తర్వాత దాకా ఏం మాట్లాడాల నాతో. అరగంట తర్వాత లోనకి రాని రూమ్లో పిలిచి ఏసీపీ గారు వీళ్ళంతా చాలా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు లోన ఉండి ఎందుకు ఈ దాడి చేయించావు, అసలు నిన్ను ఎవరు చేయమన్నాడు అన్నాడు. దేని గురించి మాట్లాడుతున్నారు సార్, ఏంటంటే జగన్ గారి మీద రాయి వేయించింది నువ్వేనంట కదా. నేను వేయించానని మీ కాడ ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా అని నేను అడిగాను. గట్టిగా వాగ్దానం జరుగుతూ ఉంటే ఆ వాదనలో నన్ను కొట్టడం, కొద్దిగా నన్ను గట్టిగా బెదిరించడం జరిగింది. ఈలోపు సార్ ఏంటి సార్ ఇలా చేస్తున్నారు, ఉన్న పలంగా సడన్గా ఎత్తుకొచ్చి ఏంటి ఇలా చేస్తున్నారు అని నేను అడుగుతుంటే, కూర్చో నువ్వు ఎక్స్ట్రాలు చేస్తున్నావు, నువ్వు చేసిందంత మా కాడ రికార్డు ఉంది అది ఇది అంటే, సరే చేసింది రికార్డు ఉన్నప్పుడు ప్రూఫ్ బయట పెట్టండి అంటే ఏ ప్రూఫ్ అన్నది బయట పెట్టలేక నా ఫోన్ కాల్ లిస్టులు ఇవన్నీ మొత్తం ఎక్కడెక్కడ ఇవన్నీ తెచ్చుకొని పెద్ద పెద్ద ఆఫీసర్లు, డీసీపీలు, ఏసీపీలు ఏమో రకరకాల ఆఫీసర్లు వస్తున్నారు వెళ్తున్నారు, ఎంక్వైరీ చేస్తున్నారు, వస్తున్నారు వెళ్తున్నారు, వాళ్ళ ఇష్టం అయిపోయింది. ఇతనితో ఏం చెప్పించారని మరి ఇతన్ని ఎప్పుడు తీసుకెళ్లారో, సతీష్ అన్న కుర్రోడిని ఎప్పుడు తీసుకెళ్లారో దగ్గర పొద్దున్న నన్ను తీసుకెళ్ళిన 10 గంటలకు ముందు తీసుకెళ్లారు. అంటే తెల్లారుజాము 4 గంటలకు మంగళవారం తీసుకెళ్ళి అక్కడ ఏం చెప్పించారో ఏం తెలియదు. ఆడు చెప్తున్నాడు నువ్వే ఏమన్నావంట, ఆడు వేసాడంట అని చెప్తున్నారు. ఆడు చెప్తున్నప్పుడు వాడు నన్ను ఎక్కడ కలిశాడు, ఎలా వేయమన్నాను, ఏం చేశాను, దానికి ముందు ఏమైనా కలిశానా, దాని తర్వాత ఏమైనా కలిశానా, ఈ ప్రూఫ్స్ నాకు చూపించండి, ఎందుకంటే లేనిపోయిన మా మీద వేస్తానంటే లేదు నీ వెనక ఎవరైనా ఉన్నారా, నిజం చెప్తే బాగుంటుంది, లేకపోతే ఇప్పటికిప్పుడు జైల్లో వేస్తా. సరే వేసుకోండి, నిజం చెప్పేదే ఉంది, ఇప్పుడు నేను నిజమే చెప్తున్నాను, అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు, నేనే తప్పు అయితే చేయలేదని గట్టిగా నిలబడ్డా. నన్ను మంగళవారం సాయంత్రం 5:30 నుంచి బుధవారం 2 గంటలన్నర వరకు సీసీ పోలీస్ స్టేషన్ 1 టౌన్ వెనక పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ ఇంకో సీసీ పోలీస్ స్టేషన్ అంటే అది నాకు తెలియదు, అక్కడికి వెళ్ళేదాకా అక్కడ ఉంచారు. అక్కడి నుంచి గురువారం 3ంటికి అక్కడ నుంచి మైలవరం తీసుకెళ్లి సర్కిల్ పోలీస్ స్టేషన్ అని ఉంది, అక్కడ నుంచి శనివారం మధ్యాహ్నం అదే 3 గంటలకు మళ్ళీ ఇక్కడికి తెచ్చారు, ఇదే సీసీ పోలీస్ స్టేషన్కి. వెనక ఎవరైనా ఉన్నారా, నువ్వు టీడీపీలో తిరుగుతున్నావంట అని గుచ్చి ప్రతిదీ క్వశ్చన్స్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి నన్ను తీసుకెళ్లేటప్పుడు నలుగురు తీసుకెళ్లారు. అక్కడ దగ్గర 20 మంది 30 మంది దాకా నన్ను అడుగుతానే ఉన్నారు, వస్తానే ఉన్నారు, వెళ్తానే ఉన్నారు, రకరకాలుగా వస్తూనే ఉన్నారు, వెళ్తానే ఉన్నారు. అందరూ వాళ్ళ పేర్లు తెలియదు, వాళ్ళ మొహాలు నేను ఎప్పుడు చూసింది లేదు, ఏమీ లేదు. నిర్దోష కింద బయటకు వచ్చారు కదా. అవును సార్. మీరు మళ్ళీ టీడీపీ పార్టీలో ఉండే ఏమైనా సూచనలు ఏమన్నా దాని కూడా మీరు ఏమైనా రాజకీయం ఇది ఇప్పుడు నేను టీడీపీ పార్టీ వాళ్ళు ఏమన్నా చేయమన్నది నేను చేస్తే మీరు అనుకోవచ్చు, టీడీపీ పార్టీ ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ నేను చేసింది కూడా లేదు కాబట్టి నిర్దోష కింద బయటకు వచ్చారు. నేను అది టీడీపీ పార్టీలో ఉండాలా లేదా అన్నది అది తర్వాత సబ్జెక్టు. ఇక్కడ ఏంటంటే నా వెనక కావాలని ఇలా చేపించి నా పేరు నెట్టేసి వీళ్ళు కులస్తులు ఒడ్రు కులం ఎలాంటిది ధైర్యం లేదు, వీళ్ళు కులంలో ఏం చేసినా ఎవడు పట్టించుకోడు అన్న కాన్సెప్ట్ మొత్తంలో కూర్చున్నారు ఇక్కడ ఉన్న కొంతమంది నాయకులు. సరే కూర్చుని వాళ్ళ కులం వాళ్ళకి గొప్ప అయితే మా కులం మాకు గొప్ప, దీని ప్రకారంగా ఏం చేస్తున్నారు అన్నది నాకు ప్రతిదీ పోలీస్ స్టేషన్లో అర్థమైపోయింది. సరే నేను ప్రతిదీ అందరికీ చెప్తానే ఉన్నాను, ప్రతి మీడియాకి ఇదే చెప్తున్నాను, నేను తప్పు లేకపోతే ఈరోజు నేను ఇంట్లో ఉన్నాను, తప్పు లేదు కాబట్టి ఈరోజు నా తల్లిదండ్రుల దగ్గరికి నా పిల్లల దగ్గరికి పోలీసు వారు పిలిపించి నన్ను సంతకాలు చేయించి మా వాళ్ళతో సంతకాలు చేయించి నన్ను అప్పు చెప్పారంటే నేను ఎక్కడే తప్పు చేయలేదని మీకు అర్థమైంది నిర్దోషిలాగా. కాకపోతే 4-5 రోజులు మాత్రం నన్ను తీసుకెళ్ళి ఇలా జరగడం
అంతా కావాలని చేశారని నాకు తెలుస్తుంది. ముందుగా తెలియజేయాల్సింది ఏంటంటే మీడియా మిత్రులకు, మా ఒడ్రు కులానికి, మాకు ఆ కులస్తుల్లో ఉన్న ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసినందుకు, ఇలాగే ప్రతిదిగా వచ్చి కోర్టుల దగ్గర కానీ ఏదే కానీ మా ఫ్రెండ్సే కానీ ఫ్యామిలీ కానీ ఎవరైనా నాకు సపోర్ట్ చేసి తిరిగిన ప్రతి ఒక్కరికి ముందుగా నా హృదయపూర్వక వందనాలు వాళ్ళకి. సెంటర్లో టాప్ మోడర్న్ టీ కొట్టు దగ్గర నేను స్కూటీ ఆడ పెట్టి కూర్చొని మా ఫ్రెండ్తో మాట్లాడుతూ సడన్గా సివిల్ డ్రెస్లో పోలీస్ ఆయన వచ్చి దుర్గారావు అంటే మీరేనా అని అతను ఫోన్లో ఫోటో చూపిస్తే నేనేనండి ఏంటి మీ ప్రాబ్లం ఏంటి అంటే లేదు పనుంది నీతో రా ఒకసారి అని వేరే వాళ్ళకి ఫోన్ చేసి సార్ ఇక్కడే ఉన్నాడు రండి మీరు తొందరగా రండి ఇక్కడే ఉన్నాడు వెళ్ళిపోతాడంటే నేను వెళ్ళిపోవడం ఏంటి ఇక్కడే ఉన్నారు ఎవరో చెప్తున్నారు ఏంటి అనగానే ఈలోపు జీప్ వచ్చేసి నలుగురు గబగబా వచ్చి నన్ను ఎక్కించుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి నేను అప్పుడు అడుగుతూనే ఉన్నా జేబులో నుంచి ఫోన్ లాక్కోవడం జేబులో ఏమేమి ఉన్నాయో అన్నీ లాగేసుకుంటున్నారు. 1 టౌన్ పోలీస్ స్టేషన్ వెనక సీసీ పోలీస్ స్టేషన్ ఉందని నాకు అక్కడికి వెళ్ళినాకే తెలిసిందని అక్కడికి వెళ్ళి కూర్చున్న తర్వాత అరగంట తర్వాత దాకా ఏం మాట్లాడాల నాతో. అరగంట తర్వాత లోనకి రాని రూమ్లో పిలిచి ఏసీపీ గారు ఇలాంటి చాలా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు లోన ఉండి ఎందుకు ఈ దాడి చేయించావు అసలు నిన్ను ఎవరు చేయమన్నాడు అన్నాడు. దేని గురించి మాట్లాడుతున్నారు సార్ ఏంటంటే జగన్ గారి మీద రాయి వేయించింది నువ్వేనంట కదా. నేను వేయించానని మీ కాడ ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా అని నేను అడిగాను. గట్టిగా వాగ్దానం జరుగుతూ ఉంటే ఆ వాదనలో నన్ను కొట్టడం కొద్దిగా నన్ను గట్టిగా బెదిరించడం జరిగింది. ఈలోపు సార్ ఏంటి సార్ ఇలా చేస్తున్నారు ఉన్న పలంగా సడన్గా ఎత్తుకొచ్చి ఏంటి ఇలా చేస్తున్నారు అని నేను అడుగుతుంటే కూర్చో నువ్వు ఎక్స్ట్రాలు చేస్తున్నావు నువ్వు చేసిందంత మా కాడ రికార్డు ఉంది అది ఇది అంటే సరే చేసింది రికార్డు ఉన్నప్పుడు ప్రూఫ్ బయట పెట్టండి అంటే ఏ ప్రూఫ్ అన్నది బయట పెట్టలేక నా ఫోన్ కాల్ లిస్టులు ఇవన్నీ మొత్తం ఎక్కడెక్కడ ఇవన్నీ తెచ్చుకొని పెద్ద పెద్ద ఆఫీసర్లు డీసీపీలు ఏసీపీలు ఏమో రకరకాల ఆఫీసర్లు వస్తున్నారు వెళ్తున్నారు ఎంక్వైరీ చేస్తున్నారు వస్తున్నారు వెళ్తున్నారు వాళ్ళ ఇష్టం అయిపోయింది. ఇతనితో ఏం చెప్పించారని మరి ఇతన్ని ఎప్పుడు తీసుకెళ్లారో సతీష్ అన్న కుర్రోడిని ఎప్పుడు తీసుకెళ్లారో దగ్గర పొద్దున్న నన్ను తీసుకెళ్ళిన 10 గంటలకు ముందు తీసుకెళ్లారు అంటే తెల్లారుజాము 4 గంటలకు మంగళవారం తీసుకెళ్ళి అక్కడ ఏం చెప్పించారో ఏం తెలియదు. ఆడు చెప్తున్నాడు నువ్వే ఏమన్నావంట ఆడు వేసాడంట అని చెప్తున్నారు. ఆడు చెప్తున్నప్పుడు వాడు నన్ను ఎక్కడ కలిశాడు ఎలా వేయమన్నాను ఏం చేశాను దానికి ముందు ఏమైనా కలిశానా దాని తర్వాత ఏమైనా కలిశానా ఈ ప్రూఫ్స్ నాకు చూపించండి ఎందుకంటే లేనిపోయిన మా మీద వేస్తానంటే లేదు నీ వెనక ఎవరైనా ఉన్నారా నిజం చెప్తే బాగుంటుంది లేకపోతే ఇప్పటికిప్పుడు జైల్లో వేస్తా. సరే వేసుకోండి నిజం చెప్పేదే ఉంది ఇప్పుడు నేను నిజమే చెప్తున్నాను అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు నేను ఏ తప్పు అయితే చేయలేదని గట్టిగా నిలబడ్డా. నన్ను మంగళవారం సాయంత్రం 5:30 నుంచి బుధవారం 2 గంటలన్నర వరకు సీసీ పోలీస్ స్టేషన్ 1 టౌన్ వెనక పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ ఇంకో సీసీ పోలీస్ స్టేషన్ అంటే అది నాకు తెలియదు అక్కడికి వెళ్ళేదాకా అక్కడ ఉంచారు. అక్కడి నుంచి గురువారం 3ంటికి అక్కడ నుంచి మైలవరం తీసుకెళ్లి సర్కిల్ పోలీస్ స్టేషన్ అని ఉంది అక్కడ నుంచి శనివారం మధ్యాహ్నం అదే 3 గంటలకు మళ్ళీ ఇక్కడికి తెచ్చారు ఇదే సీసీ పోలీస్ స్టేషన్కి. వెనక ఎవరైనా ఉన్నారా నువ్వు టీడీపీలో తిరుగుతున్నావంట అని గుచ్చి ప్రతిదీ క్వశ్చన్స్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి నన్ను తీసుకెళ్లేటప్పుడు నలుగురు తీసుకెళ్లారు. అక్కడ దగ్గర 20 మంది 30 మంది దాకా నన్ను అడుగుతూనే ఉన్నారు వస్తూనే ఉన్నారు వెళ్తూనే ఉన్నారు రకరకాలుగా వస్తూనే ఉన్నారు వెళ్తూనే ఉన్నారు అందరూ. వాళ్ళ పేర్లు తెలియదు వాళ్ళ మొహాలు నేను ఎప్పుడు చూసింది లేదు ఏమీ లేదు. బయటకు వచ్చారు కదా అవును సార్. మీరు మళ్ళీ టీడీపీ పార్టీలో ఉండే సూచనలు ఏమన్నా దాని కూడా మీరు ఏమన్నా రాజకీయం ఇది ఇప్పుడు నేను టీడీపీ పార్టీ వాళ్ళు ఏమన్నా చేయమన్నది నేను చేస్తే మీరు అనుకోవచ్చు టీడీపీ పార్టీ ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ నేను చేసింది కూడా లేదు కాబట్టి నిర్దేశం కింద బయటకు వచ్చారు. నేను అది టీడీపీ పార్టీలో ఉండాలా లేదా అన్నది అది తర్వాత సబ్జెక్టు. ఇక్కడ ఏంటంటే నా వెనక కావాలని ఇలా చేపించి నా పేరు నెట్టేసి